సీఎం అంకుల్ ఇది నా వంతు. కిడ్నీ బ్యాంకులో దాచుకున్న 3000 అందజేసిన మహబూబాద్ చెందిన 10th విద్యార్థిని. సరే, సీఎం అంకుల్కు పాప ఇచ్చింది 3000 రూపాయలు. మరి సీఎం అంకుల్ నువ్వెంత ఇచ్చినావు? నువ్వెంత ఇచ్చినావు సీఎం అంకుల్? ఇటు పక్కనే ఉన్న మా సీతక్క గారు ఎంత ఇచ్చిందో కూడా అడగాలి. పాపను చూసి మా సీతక్క గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, ఇటు పక్కనే ఉన్న పొంగులేటి గారికి, అటు పక్కనే ఉన్న వేం నరేందర్ రెడ్డి గారికి మీరు అందరు లక్షలు లక్షలు శాలరీలు తీసుకుంటారు ప్రభుత్వం నుండే, ప్రభుత్వ ఖజానా నుండే. మరి ఇంట్లో అమ్మా నాయన ఇచ్చిన పైసలు కిడ్నీ బ్యాంకులో దాచిపెట్టుకున్నదా ఆ పాప? 3000 తీసి ఇచ్చింది. ఆ 3000 పట్టుకొని వచ్చేటప్పుడు కనీసం మీకు ఏమనిపించలేదా? మేమేం తిత్తి మేము ఇంత దాచుకుంటా అంటే ఈ రోజు మీరేమైనా తిరిగి ఇచ్చిందా? రేవంత్ రెడ్డి గారు అందుకపోడైనా ఎక్కడ తప్పించి మీరు ఇచ్చుడు ఏం లేదా? నేను అన్నానా మీ ఒక్క నెల శాలరీ ఆ బుజ్జిని చూసి అని ఇవ్వాలి మీరు. సీతక్క గారు మీ ఒక్క నెల శాలరీ ఆ బుజ్జిని చూసి ఇవ్వాలి మీరు. ఈ వేం నరేందర్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ ఒక్క నెల శాలరీ కూడా ఆ పాపను చూసి గుణం తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ఇర్రి. పాప దగ్గర 3000 అందుకొస్తారు, మీరు ఇయ్యరా? ఇదే మీ పనితనం. ఇవ్వవలసిందే మీరు. ఇగో ఇది ఇంకా మంచిగా రాసిండు చూడు. ఖమ్మంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బాహాబాహి. వరద బాధితుల పరామర్శ సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదం. పువ్వాడ జగదీష్ కార్ల అద్దాలు ధ్వంసం. ఒక బీఆర్ఎస్ కార్యకర్తకు గాయాలు. ఇగో ఖమ్మంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్త కాదు, మీ ఇంట్లోకి వచ్చిందా లేకపోతే మీ నోట్లోకి వచ్చిందిరా బాబు? ఇక్కడి వెళ్ళి పోయిన హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, ఎట్లా పోయినలో అట్లా మంచిగా వచ్చింది చల్లగా. కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు పోయిన వాళ్ళు చల్లగా వెనకకి వచ్చింది. మీకేం మీకేం సావచ్చారా? మీరు గల్లలు పట్టుకుంటే నీ అంగిజినిగే వాని అంగిజినిగే. నీ మీద 2 గుద్దులు వాడే, వాని మీద 2 గుద్దులు వాడే. మీ చింతపండు వర్ణం అయింది కానీ మీ లీడర్లు మంచిగానే ఉన్నారు కదా. మళ్ళీ మీ లీడర్లు ఒకరికోళ్ళు చూస్తే నమస్తే అన్న అంటే నమస్తే అన్న అనుకుంటారు రేపొద్దున. ఇక మీరు రేపు వాణ్ణి చంపుతున్నా వీని చంపుతానంటే మీరు రెచ్చిపోతారు. ఏం లాభం? మీకు చేతనైతే సాయం చేయర్రి. కార్యకర్తలు మీ లీడర్ల కోసం కొట్టుకొని సచ్చుడు కాదు, మీకు శాతనైతే సాయం చేయర్రి. మీ ఇంట్లో కక్కరికచ్చ పనులు చేయర్రి. ఓ విధంగా అక్కడ వరదలు వచ్చి వాళ్ళు చచ్చిపోతా అంటే మీకు బల్పులు వచ్చి మీరెందుకు కొట్టుకుంటాను? లీడర్లను చూసి కొట్టుకోకుర్రి. ఏ లీడర్ మీకు రూపాయి సాయం చేయడు. నేను చెప్తున్నా, రేపు నీకు తలికాయ వలిగినా, నీ ఒంట్లో ఏదన్నా కాలో రెక్క ఊసిపోయినా తెల్లవారొచ్చి మళ్ళీ చూసి తమ్మి నీకు 1,00,000 రూపాయలు ఇస్తా అంటాడు తప్పించి మళ్ళీ పోయిన కాలం అయితే తెచ్చిపెట్టలేడు కదా. కాబట్టి ఇట్లా లీడర్ల కోసం కొట్టుకొని సాగుకుర్రి. ఇది సిగ్గుచేటు. ఇంకా దిగజారిపోతాను మన రాజకీయాలు. ఎవడో లీడర్ అయ్యో వాని కోసం వీళ్ళు కొట్టుకొని సాగుతారు.